Dear students, welcome to Sadhana. Competitive exams లో వచ్చేటటువంటి మ్యాథమెటిక్స్ని మనం ఇక్కడ 3 పార్ట్స్గా డిస్కస్ చేసుకోవడం జరుగుతుంది. మొదటిది బేసిక్ క్యాలిక్యులేషన్స్. సో బేసిక్ క్యాలిక్యులేషన్స్లో క్యాలిక్యులేషన్ సాఫ్ట్వేర్స్ అన్నీ కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. రెండు అర్థమెటిక్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, అర్థమెటిక్ లేదా క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్. దీంట్లో అర్థమెటిక్ రిలేటెడ్ టాపిక్స్ అన్నీ చెప్పడం జరుగుతుంది. సో ఏముందో అన్నది మనం ఫర్దర్గా డిస్కస్ చేద్దాం కదా. బేసిక్ క్యాలిక్యులేషన్స్ ఏం చెప్తాం, అర్థమెటిక్ ఏం చెప్తాం, మన ఫర్దర్ క్లాసిఫికేషన్ అనేది తీసుకోవచ్చు. నెక్స్ట్ మ్యాథ్స్ లేదా అడ్వాన్స్డ్ మ్యాథ్స్. సో దీంట్లో ఆల్జీబ్రా, ట్రిగ్నోమెట్రీ, జామెట్రీ అలాంటి టాపిక్స్ అన్ని దీంట్లో వస్తాయి. సో ప్రతి సెక్షన్లో కూడా ఏమవుతాయి అనేది వాళ్ళ డీటెయిల్గా వాళ్ళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. క్యాలిక్యులేషన్స్ షార్ట్ కట్స్ ఇక్కడ మనం నేర్పుతాం. వాటిని మనం ఎలా డివైడ్ చేసాము, ఎన్ని రకాల టెక్నిక్స్ ఇక్కడ నేర్పుతాం అనేది కూడా మీకు ఒకసారి నేను మోడల్ వైజ్గా మీకు ఒకసారి చెప్తాను. నేను ఏమేమి మోడల్స్ ఉంటాయి అనేది. ఫస్ట్ మనము బేసికల్గా మల్టిప్లికేషన్ తీసుకుంటాము. మల్టిప్లికేషన్ వల్ల 2 వేస్లో క్లాసిఫై చేసుకుంటాం. ఒకటి స్పెషల్ కేసెస్. స్పెషల్ కేసెస్ అంటే ఒక పర్టికులర్ నెంబర్ని డీల్ చేయటం ఎలాగో నేర్చుకుంటాం అన్నమాట. సో వాటిల్లో మనము హౌ టు డీల్ విత్ 5 టేబుల్తో ఎలా డీల్ చేయాలి, మల్టిప్లికేషన్ కావచ్చు, డివిజన్ కావచ్చు. ఇక్కడ డివిజన్ కూడా డిస్కస్ చేసేస్తాం. అట్లాగే 25తో ఎలా డీల్ చేయాలి, అట్లాగే 125తో ఎలా డీల్ చేయాలి, మల్టిప్లికేషన్, డివిజను. నెక్స్ట్ 11తో ఎలా డీల్ చేయాలి, మళ్ళీ 11లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, అవన్నీ కూడా చెప్పుకుంటాం మనం. నెక్స్ట్ అట్లాగే 111 ఉన్నా వాటిని ఎలా డీల్ చేయాలి. నెక్స్ట్ నెంబర్స్ అప్రోచింగ్ 100కి దగ్గరగా ఉన్న నెంబర్లు ఎలా డీల్ చేయాలి, 100కి దగ్గరగా ఉన్న నెంబర్లు ఎలా డీల్ చేయాలి. అట్లాగే నెంబర్స్ అప్రోచింగ్ 1000కి దగ్గరగా ఉన్న నెంబర్లు కావచ్చు, లేదా నెంబర్స్ అప్రోచింగ్ 10 పవర్ n. మీరు 10,000 తీసుకోండి, 1,00,000 తీసుకోండి. ఆ నెంబర్లు కనుక దగ్గరగా ఉంటే వాటిని ఎలా ఈజీగా మల్టిప్లికేషన్స్ చేయాలనేది నేర్చుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ టెన్స్ ప్లేసెస్ ఆర్ సేమ్. సో ఇచ్చిన 2 నెంబర్లు 2 డిజిట్ నెంబర్లు అయ్యి 10s ప్లేసెస్ కనుక సేమ్ అయ్యి ఉంటే, చెప్పాను కదా స్పెషల్ కేసెస్, అలా ఉంటేనే చెయ్యాలన్నమాట స్పెషల్ ఇవన్నీ. సో దీంట్లో మళ్ళీ 3 కేసెస్ ఉంటాయి. U1 + U2 = 10 అనే ఒక కేసు ఉంటుంది, U1 + U2 > 10 అనేది ఒక కేసు ఉంటుంది, అండ్ U1 + U2 <10 అనేది ఇంకొక కేసు. చూడండి, క్యాలిక్యులేషన్స్ కూడా మీకు ఎన్ని టెక్నిక్స్ నేర్పిస్తాం, జస్ట్ ఇది స్పెషల్ కేసెస్ మాత్రమే. ఓకేనా. నెక్స్ట్ అట్లాగే 10th వన్, యూనిట్స్ ప్లేసెస్ ఆర్ సేమ్. యూనిట్స్ ప్లేసెస్ సేమ్ ఉంటే ఎలా చేయాలి. ఇది మల్టిప్లికేషన్లో స్పెషల్ కేసెస్. ఇది మరలా మల్టిప్లికేషన్స్లో జనరల్ కేసెస్. దీనివల్ల ఏమవుతుంది, మీకు క్లారిటీ వస్తుంది. ఓహో, మల్టిప్లికేషన్స్ ఇన్ని రకాలు ఉంటాయా, దీన్ని ఎలా డీల్ చేయాలని మీకు వెంటనే ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. జనరల్ కేసెస్లో ఒక 2 డిజిట్ నెంబర్ ఇంకొక 2 డిజిట్ నెంబర్తో ఎలా డీల్ చేయాలి, ఒక n డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తో, అంటే ఒక 10 డిజిట్ ఉన్న నెంబర్ అయ్యి ఉండొచ్చు, ఒక 5 డిజిట్స్ ఉన్న నెంబర్ అయ్యి ఉండొచ్చు, ఒక 3 డిజిట్స్ నెంబర్ ఉన్న నెంబర్ అయ్యి ఉండొచ్చు. ఆ నెంబర్ని ఒక 2 డిజిట్ నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తే ఏం చేయాలి. నెక్స్ట్ అలాగే 2 కూడా 3 డిజిట్ నెంబర్స్ అయితే ఏం చేయాలి. n/3 అంటే n డిజిట్ నెంబర్ 3 డిజిట్ నెంబర్, 4/4, n/4, 5/5, n/5 ఇంతవరకు మీకు నేర్పడం జరుగుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే ఇవి ఈ కేసెస్ మనకి పెద్దగా ఎగ్జామ్లో రాకపోయినా వీటిని మనం ప్రాక్టీస్ చేయటం వల్ల ఇవి మనకి చాలా ఈజీ అయిపోతాయి, స్పీడ్ పెరుగుతుంది. మీకు ప్రాక్టీస్ పర్పస్ కోసం మీకు ఇక్కడ వరకు కూడా నేర్పడం జరుగుతుంది. వీటన్నిటిని మీ చేత ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది అనమాట. సో దానివల్ల ఏమవుతుందంటే మీకు ఎఫిషియన్సీ, స్పీడ్, కాన్ఫిడెన్స్ ఈ 3 పెరుగుతాయి. అప్పుడు వీటిని మీరు ఈజీగా ఆడుకుంటారు ఎగ్జామ్లో. ఇవి మల్టిప్లికేషన్లో జనరల్ కేసెస్. అయితే 10/10 కూడా చేయొచ్చు అండి. మీ దగ్గర ఇంట్రెస్ట్, క్యాపబిలిటీ ఉంటే 10/10 వరకు చెప్పుకోవచ్చు.
కానీ మన క్లాస్లో అంత టైం సాధ్యం కాదు కాబట్టి ఇంతవరకు మనం నీట్గా చెప్పుకుంటాము, ప్రాక్టీస్ చేపిస్తాము. ఇది ఎగ్జామ్లో ఈ 4 కేటగిరీస్ వచ్చినా సరే చాలా ఈజీగా ట్యాకిల్ చేసేటటువంటి ఎఫిషియన్సీ లెవెల్స్కి మీకు వచ్చేస్తాయి అన్నమాట. ఇది మల్టిప్లికేషన్లో ఉన్న స్పెషల్ అండ్ జనరల్ కేసెస్. నెక్స్ట్ పర్సంటేజ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ అవి ఎలా ఉంటాయో చూద్దాం. పర్సంటేజెస్ని చేయాల్సి వచ్చిందండి, పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేయాల్సి వచ్చింది. ఎలా చేయాలి అంటే మళ్ళీ దీంట్లో 5 టెక్నిక్స్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఏంటంటే ఇగ్నోరింగ్ జీరోస్. ఇవన్నీ కూడా మీరు పెన్ను పేపర్ లేకుండా కూడా ఆన్సర్ చెప్పేటటువంటి టెక్నిక్స్ అనమాట. ఒకవేళ ఈవెన్ మీరు పెన్ను పేపర్ వాడినా పెద్ద టైం పట్టదు, సెకండ్స్లో ఆన్సర్లు అయిపోయేటట్లుగా టెక్నిక్స్ చెప్తాను. 2 సక్సెసివ్ పర్సంటేజెస్. నెక్స్ట్ 3 పార్టీషనింగ్ టెక్నిక్. నెక్స్ట్ 4th వన్ వచ్చేసి x% ఆఫ్ y ఈజ్ ఈక్వల్ y% ఆఫ్ x అనే టెక్నిక్ వాడి ఎంత ఈజీగా మనం కొన్ని ప్రాబ్లమ్స్ని చేయొచ్చు ఈ సింటాక్స్లో కనుక ఉంటే అని మనం చెప్పుకుంటాం. నెక్స్ట్ 5th వన్ కన్వర్టింగ్ ఇంటూ ఫ్రాక్షన్స్. పర్సంటేజెస్ కొన్నిటిని ఫ్రాక్షన్స్లోకి కన్వర్ట్ చేయడం ద్వారా క్యాలిక్యులేషన్స్ ఈజీగా చేయడం జరుగుతుంది. ఈ కన్వర్టింగ్ ఇంటూ ఫ్రాక్షన్స్ వల్ల డిఫరెంట్ వేస్లో చేయడం జరిగింది. ఒకటి ఫ్యామిలీస్గా డివైడ్ చేయడం జరిగింది. ఫ్యామిలీ ఆఫ్ ఏం ఫ్యామిలీస్? 1/2 ఫ్యామిలీ అంటే 50% ఫ్యామిలీ ఎవరున్నారు అంటే 1/2 3/2. 1/2 3/2ని ఎలా డీల్ చేయాలి ఈజీగా. నెక్స్ట్ లేదంటే 50% అనుకోండి. నెక్స్ట్ 1/3 ఫ్యామిలీ. 1/3 ఫ్యామిలీలో 1/3 2/3 4/3ని ఎలా ట్యాకిల్ చేయాలి అంటే 33 1/3%, 66 2/3%, 133 1/3%ని ఎలా ట్యాకిల్ చేయాలి. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ 1/4 2/4 అంటే 1/2నే అది ఇక్కడ కవర్ అయిపోయింది కాబట్టి తీసుకోము. 3/4 5/4 25%, 75%, 125%. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ 1/5 2/5 3/5 4/5 6/5 7/5 లైక్ దట్. అంటే 20%, 40%, 60%, 80%, 120% అండ్ 140%. మరి 100% ఏమైంది అంటే 5/5. 100% అంటే అదే కదా, దాని గురించి మనం డీల్ చేయాల్సింది ఏమి ఉండదు. నెక్స్ట్ ఈ ఫ్యామిలీ ఆఫ్ 1/6 అంటే 16 2/3% ఫ్యామిలీ ఎవరు అంటే 1/6 2/6 రాయ అవసరం లేదు, ఎందుకని 2 6లో క్యాన్సిల్ అవుతుంది, 1/3 అవుతుంది, అది ఇక్కడ కవర్ అయిపోతుంది. 3/6 రాయ అవసరం లేదు, ఎందుకని ఇక్కడ కవర్ అయిపోయింది 1/2లో. 4/6 రాయ అవసరం లేదు, ఎందుకని 2/3 ఇక్కడ కవర్ అయిపోయింది. సో ఇక్కడ మనం రాయాల్సిన ఇంకెవరు 5/6 రాస్తే సరిపోతుంది. అంటే ఇక్కడ మనం 16 2/3%ని 83 1/3%ని కవర్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ 1/7 అంటే 14 2/7% ఫ్యామిలీ అనమాట. ఎవరు 2/7 అంటే 28 4/7% అట్లా. సో 3/7 4/7 5/7 6/7 ఇంతవరకు కవర్ చేస్తాం. నెక్స్ట్ ఫ్యామిలీ ఆఫ్ 1/8 అంటే 12.5% ఫ్యామిలీ. 1/8 12.5%. 1/8 2/8 రాయవసరం 1/4 అవుతుంది. 3/8 అంటే 37.5% అవుతుంది. 4/8 రాయవసరం 1/2 అవుతుంది. 5/8 అంటే 62.5% అవుతుంది. నెక్స్ట్ 7/8 6/8 కూడా రాయవసరం 3/4 అవుతుంది. సో ఇది ఈ ఫ్యామిలీలో డిస్కస్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ హెచ్ 1/9 అంటే 11 1/9% గురించి డిస్కషన్ అనమాట. సో 11 1/9% అంటే 1/9 2/9 3/9 రాయని అవసరం లేదు. 4/9 5/9 6/9 రాయని అవసరం లేదు. 7/9 8/9. దిస్ ఈస్ ద ఫ్యామిలీ ఆఫ్ 1/9. నెక్స్ట్ అట్లాగే 1/11 అంటే 9 1/11%. 1/11 2/11 అప్ టు అండ్ సో ఆన్ అప్ టు 10/11 వరకు అన్నీ కవర్ చేస్తాం ఇక్కడ.
సో ఈ విధంగా పర్సంటేజ్ రిలేటెడ్ క్యాలిక్యులేషన్స్ అన్నీ కూడా ప్రతిదీ డీటెయిల్డ్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేసి ఏది ఇచ్చినప్పుడు ఎలా ట్యాకిల్ చేయాలనేది మీకు ఒక ఐడియా ఇవ్వడం జరుగుతుంది. ఎప్పుడైతే మీరు ఇవి నేర్చుకుంటారో మీకు ఏ క్యాలిక్యులేషన్ వచ్చినా ఆల్మోస్ట్ పెన్ను పేపర్ లేకుండా చేసేంత ఎఫిషియన్సీ మీకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనము ఇప్పుడు ఆల్రెడీ ఏం చూసాము, మల్టిప్లికేషన్ పర్సంటేజ్ చూసాం కదా, రైట్. నెక్స్ట్ మనం డివిజన్స్ వల్ల 3 టైప్స్గా నేను కేటగరైజ్ చేయడం జరిగింది. ఒకటి పర్ఫెక్ట్ డివిజన్స్, రెండు ఇంపర్ఫెక్ట్ డివిజన్స్, మూడు సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్, సింప్లెస్ట్ ఫార్మ్. ఈ 3 కేటగిరీస్ ఉంటాయి అన్నమాట. ఏంటో ఒకసారి మీకు ఎగ్జాంపుల్ చెప్పిన తర్వాత మళ్ళీ సబ్ కేటగిరీస్ ఏమన్నాయో చూసుకుందాం. సపోజ్ నేను 24/12 అని ఇచ్చాను అనుకోండి, ఇది ఎగ్జాక్ట్గా డివైడ్ అయ్యింది, ఆన్సర్ 2 వస్తుంది. దీన్ని పర్ఫెక్ట్ డివిజన్స్ అంటారు. మీకు అలా కాకుండా 25/6 అని ఇచ్చాను అనుకోండి, 6 4 టైమ్స్ క్యాన్సిల్ అయ్యి పాయింట్ సంథింగ్ వస్తూ ఉంటుంది కదా, అది ఇంపర్ఫెక్ట్ డివిజన్స్. సో అలా కాకుండా మీకు నేను 24/36 ఇచ్చాను అనుకోండి, మీరు ఏం చేస్తారు, న్యూమరేటర్లో డినామినేటర్లో 12 టేబుల్ క్యాన్సిల్ చేసి ఆన్సర్ ఏమి రాస్తారు, 2/3. ఇది సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది గివెన్ ఫ్రాక్షన్ అనమాట. సో ఇట్లా 3 కేటగిరీస్ చెప్పడం జరుగుతుంది. సో ప్రతిదానికి షార్ట్ కట్స్ మళ్ళీ. సో పర్ఫెక్ట్ డివిజన్స్లో మళ్ళీ డిఫరెంట్ కేటగిరీస్ ఏంటంటే, ఒక 3 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి, ఒక 4 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తో డివైడ్ చేస్తే ఎలా చేయాలి. మీకు కొంతమంది డౌట్ కూడా రావచ్చు, 2/2 చేయరా అని. 2/2 3/3 ఈజీ అనమాట, నథింగ్ అవి. ఇలా ఒక 2 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తోనూ, ఒక 3 డిజిట్ నెంబర్ ఇంకో 3 డిజిట్ నెంబర్తోనూ, ఒక 4 డిజిట్ నెంబర్ ఇంకో 4 డిజిట్ నెంబర్తోనూ, ఒక 5 డిజిట్ నెంబర్ని మరొక 5 డిజిట్ నెంబర్తో డివైడ్ చేయటం అనేది నథింగ్ అది. సో అది ఒక కేసు అనుకుందాం సరే. సో నెక్స్ట్ 3 డిజిట్ నెంబర్ని 2 డిజిట్ నెంబర్తోనూ, 4 డిజిట్ నెంబర్ని 3 డిజిట్ నెంబర్తోనూ, 5 డిజిట్ నెంబర్ని 4 డిజిట్ నెంబర్తోనూ, 6 డిజిట్ నెంబర్ని 5 డిజిట్ నెంబర్స్తో ఇలా డివైడ్ చేయటం ఎలా. మ్యాక్సిమం ఎగ్జామ్లో ఇంతవరకు లేదా ఇంతవరకు వస్తాయి. ఒకవేళ ఇవి రెండు కూడా మనం నేర్చుకోవటం వల్ల, చెప్పాను కదా, ప్రాక్టీస్ చేయటం వల్ల మనకి స్పీడ్ ఎఫిషియన్సీ పెరుగుతాయి. పెద్దవాటిని ఎప్పుడైతే మనం ఈజీగా ట్యాకిల్ చేసామో, చిన్నవి మనకి నథింగ్ అన్న ఫీలింగ్లోకి వచ్చేస్తాం మనం. అప్పుడు ఎగ్జామ్ని మీరు చాలా ఎఫెక్టివ్గా కాన్ఫిడెంట్గా డీల్ చేయగలుగుతారు. నెక్స్ట్ 4 డిజిట్ బై 2 డిజిట్, 5 డిజిట్ బై 3 డిజిట్, 6 డిజిట్ బై 4 డిజిట్, 7 డిజిట్ బై 5 డిజిట్స్ అలా డీల్ చేసుకోవచ్చు. నెక్స్ట్ 5 డిజిట్ బై 2 డిజిట్, 6 డిజిట్ బై 6 డిజిట్ బై 3 డిజిట్, 7 డిజిట్ బై 4 డిజిట్. సో ఇవి పర్ఫెక్ట్ డివిజన్స్లో మనం చెప్పుకునేటువంటి టెక్నిక్స్ అనమాట. ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా సరే డివిజన్స్లో మీరు ఈ ప్రాసెస్ ఇంకా చేయాల్సిన పని లేదు. వితిన్ 10 సెకండ్స్ వితౌట్ పెన్ అండ్ పేపర్ ఆన్సర్ ఎలా చెప్పాలి అనేది మీకు ఇక్కడ టెక్నిక్స్ నేర్పడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంపర్ఫెక్ట్ డివిజన్స్లో 2 రకాలు ఉంటాయి. ఒకటి లెస్ యాక్యురేట్, రెండు మోర్ యాక్యురేట్. లెస్ యాక్యురేట్ అండ్ మోర్ యాక్యురేట్ అంటే ఎగ్జామ్లో 25/6 అని ఇస్తే 4 అని చెప్తే సరిపోతుందా, 4 పాయింట్ సంథింగ్ కూడా చెప్పాలా? 4 అని చెప్తే సరిపోతుంది అంటే లెస్ యాక్యురేట్. 4 పాయింట్ కూడా ఎంత ఉంటుందో అడిగితే మోర్ యాక్యురేట్. లెస్ యాక్యురేట్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి, మోర్ యాక్యురేట్ ప్రాబ్లమ్స్ని ఎలా డీల్ చేయాలి అనేది నేర్పడం జరుగుతుంది ఇంపర్ఫెక్ట్ డివిజన్స్లో. నెక్స్ట్ సింప్లెస్ట్ ఫార్మ్ ఆఫ్ ది ఫ్రాక్షన్స్ కనుక మీకు ఇస్తే, ఇక్కడ దీంట్లో ఒకటే మోడల్ ఉంటుంది, ఏమి ఉండదు సింప్లెస్ట్ ఫార్మ్ అనేది. సో దీంట్లో ఏంటంటే మనకి జస్ట్ ఒక న్యూమరేటర్ డినామినేటర్ ఇచ్చి దాన్ని సింప్లెస్ట్ ఫామ్లో రాయమంటే ఎలా చేయాలనేది షార్ట్ కట్ చెప్పడం అనేది జరుగుతుంది అనమాట. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ డివిజన్స్. నెక్స్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ ఫర్ స్క్వేర్స్. ఈ షార్ట్ కట్ టెక్నిక్స్ నేర్పేటప్పుడు స్క్వేర్స్కి ప్రాబ్లమ్స్ని మనం ఎలా క్లాసిఫై చేసుకుంటాము అంటే, ఒక 2 డిజిట్ నెంబర్ని స్క్వేర్ ఎలా కనుక్కోవాలి, ఒక 3 డిజిట్ నెంబర్కి స్క్వేర్ ఎలా అవ్వాలి, ఒక 4 డిజిట్ నెంబర్కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి, ఒక 5 డిజిట్ నెంబర్కి స్క్వేర్ ఎలా కనుక్కోవాలి, ఇంతవరకు మీకు నేర్పడం జరుగుతుంది. ఇంతవరకు ప్రాక్టీస్ చేస్తే సరిపోతుంది. కానీ చేయటం అయితే 10 డిజిట్ వరకు కూడా మనం చెయ్యొచ్చు. యాక్చువల్గా మీకు ఇంట్రెస్ట్ ఉండి మీరు నేర్చుకుంటే కనుక 5 డిజిట్స్ అయిపోయిన తర్వాత మీరు 10 డిజిట్ వరకు మీరు ఇంటి దగ్గర మీ ఓన్గా ఇంట్రెస్ట్తో ప్రాక్టీస్ చేస్తే అసలు మీకు ఇవి చాలా ఈజీ అయిపోతాయి అన్నమాట. కానీ 5 వరకు ప్రాక్టీస్ చేసినా సరిపోతుంది. జనరల్గా ఇంట్రెస్ట్ ఉన్న క్యాండిడేట్స్ ఎక్స్ట్రా చేసుకున్న ఇబ్బంది ఏమీ
లేదు. ఇది స్క్వేర్స్. అలాగే స్క్వేర్ రూట్స్ ఉంటాయి. స్క్వేర్స్ చెప్పుకున్న తర్వాత ఏం చెప్పుకోవాలి మనం? స్క్వేర్ రూట్ ఎలా కనుక్కోవాలో తెలియాలిగా మళ్ళీ మనకి. స్క్వేర్ రూట్స్ మళ్ళీ 2 రకాలు. ఒకటి పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా, పర్ఫెక్ట్ స్క్వేర్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా. 2 ఇంపర్ఫెక్ట్ స్క్వేర్స్కి స్క్వేర్ రూట్ కనుక్కోవడం ఎలా. ఇంపర్ఫెక్ట్ స్క్వేర్స్కి స్క్వేర్ రూట్స్ కనుక్కోవడం ఎలా. సో పర్ఫెక్ట్ స్క్వేర్స్కి వచ్చేసి మళ్ళీ మనం ప్రాబ్లమ్స్ని ఇలా క్లాసిఫై చేసుకుంటాం. ఒక 3 డిజిట్ నెంబర్, ఒక 4 డిజిట్ నెంబర్, ఒక 5 డిజిట్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి, ఒక 6 డిజిట్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి, ఒక 7 డిజిట్ నెంబర్ ఇస్తే ఎలా చేయాలి. ఇంత పెద్ద నెంబర్స్ని కూడా మనం సెకండ్స్లో చెప్పొచ్చు. పర్ఫెక్ట్ స్క్వేర్స్ అంటే ఏంటి? ఎగ్జాంపుల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25 ఎంత అంటే 5 ఆన్సర్ అంతే. పర్ఫెక్ట్ స్క్వేర్ 5 పాయింట్ సంథింగ్ ఉండదు. స్క్వేర్ రూట్ ఆఫ్ 6 లెట్ మీ టేక్ 676 ఎంత అంటే 26 ఆన్సర్. పర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇలా ఒక 3 డిజిట్ నెంబర్ని, ఒక 4 డిజిట్ నెంబర్, ఒక 5 డిజిట్ నెంబర్, ఒక 6 డిజిట్ నెంబర్ ఇచ్చినప్పుడు మన షార్ట్ కట్స్ ఏమి ఉంటాయి? వీటన్నిటికీ డిఫరెంట్ షార్ట్ కట్స్ ఏమి ఉండవు. ఒకటే షార్ట్ కట్ ఉంటుంది. ఏ టెక్నిక్స్కైనా టెక్నిక్ ఒకటే, కానీ ప్రాక్టీస్ కోసం అలా క్లాసిఫై చేసుకుంటాం. కాన్సెప్ట్ ఒకటే ఉంటుంది అన్నిటికీ. ఒక క్లారిటీ కోసం అలా క్లాసిఫై చేసుకొని డీల్ చేస్తామన్నమాట అంతే. మీరు దీనికి ఒక టెక్నిక్, దీనికి ఒక టెక్నిక్, అన్ని టెక్నిక్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఏం లేదు. అన్నిటికీ యూనిక్ టెక్నిక్. స్క్వేర్ రూట్కి అన్నిటికీ ఒకటే టెక్నిక్, అట్లాగే స్క్వేర్స్ అన్నిటికీ ఒకటే టెక్నిక్. మీరు ఎన్ని ఉన్నా సరే, డివిజన్స్ కూడా నేను రాశాను కదా, ఇందాక చాలా రాశాను కదా, వాటన్నిటికీ ఒకటే టెక్నిక్. టెక్నిక్ ఒకటే, క్లారిటీ కోసం క్లాసిఫై చేసుకున్నాం అంతే. నెక్స్ట్ ఇంపర్ఫెక్ట్ స్క్వేర్స్. ఇంపర్ఫెక్ట్ స్క్వేర్ అంటే అర్థం ఏంటి చెప్పాను కదా. స్క్వేర్ రూట్ ఆఫ్ 25కి అయితే స్క్వేర్ రూట్ కనుక్కున్నాం. స్క్వేర్ రూట్ ఆఫ్ 24 అంటే ఏం చెప్పాలి మనం? ఏదో 4.8 సంథింగ్ అలా ఏదో వస్తుంది. ఆ సంథింగ్ ఏందో మనకు తెలియదు. అది పర్ఫెక్ట్ స్క్వేర్ కాదు, ఎందుకంటే సంథింగ్ అంటున్నాం, పర్ఫెక్ట్గా చెప్పలేం. ఇక్కడ పర్ఫెక్ట్గా చెప్పగలుగుతున్నాము. ఇలాంటి కేసెస్లో ప్రాబ్లమ్స్ మళ్ళీ లెస్ యాక్యురేట్, మోర్ యాక్యురేట్గా డీల్ చేసుకోవచ్చు మనం. లెస్ యాక్యురేట్ కావాలా, మోర్ యాక్యురేట్ కావాలా. సో దీన్ని కూడా మీరు సెకండ్స్లో ఎంత పెద్ద క్వశ్చన్ ఇచ్చినా చేసేటటువంటి టెక్నిక్స్ అనేది మనం చెప్పడం జరుగుతుంది. సెకండ్స్లోనే మీరు చెప్పే క్యాలిక్యులేషన్స్ అన్నీ మ్యాక్సిమం 20 సెకండ్స్ అండి. అది ఏ ప్రాబ్లం ఉన్నా కానివ్వండి, ఒక క్యాలిక్యులేషన్ ఏదైనా మ్యాక్సిమం 20 సెకండ్స్ అంతే. లీస్ట్ 5 సెకండ్స్లో ఏ క్వశ్చన్కైనా ఆన్సర్ చెప్పవచ్చు మెజారిటీ ఆఫ్ ది కేసెస్లో. ఏదైనా మరీ డిఫికల్ట్ ఉంటే మహా అయితే ఒక 20 సెకండ్స్ పడుతుంది తప్పితే ఇంకా ఏ ప్రాబ్లం కూడా అంత మించి మీకు ఎక్కువ పట్టదు ఈ టెక్నిక్స్ని కనుక మీరు నేర్చుకొని అప్లై చేస్తే. నెక్స్ట్ అలాగే ఫ్రాక్షన్ రిలేటెడ్ షార్ట్ కట్ టెక్నిక్స్ వచ్చేసరికి టాపిక్ వేరు, టెక్నిక్స్ వేరు. టాపిక్లో చాలా చెప్పుకుంటాం, కానీ జస్ట్ క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా ఫ్రాక్షన్స్ని డీల్ చేయాల్సి వస్తే ఓన్లీ క్యాలిక్యులేషన్ రిలేటెడ్గా 2 రకాల మోడల్స్ ఉంటాయి మనకి. ఒకటి సింప్లిఫికేషన్ ఒకటి ఉంటుంది. సింప్లిఫికేషన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ని ఈజీగా ఎలా చేయాలి. 2 సెకండ్ టెక్నిక్ కంపారిజన్ ఆఫ్ ఫ్రాక్షన్స్ ఎలా చేయాలి. మీరు ఎంత పెద్ద ఫ్రాక్షన్ ఇచ్చినా సరే క్రాస్ మల్టిప్లై చేయకుండా, చాలామందికి ఫ్రాక్షన్స్లో ఏది పెద్దది అంటే క్రాస్ మల్టిప్లై చేయటం అలవాటు. నేను ఫ్రాక్షన్ కనుక ఇలా ఇచ్చాను అనుకోండి, చాలామంది క్రాస్ మల్టిప్లై చేసేద్దాం అనుకుంటారు. అది చాలా తప్పు. అలా చేయకూడదు. అలా చేయటం వల్ల మీకే ఇబ్బందులు వస్తాయి అన్నమాట. అగ్రీడ్. సో అంటే ఇంత పెద్ద క్యాలిక్యులేషన్స్ మీరు క్రాస్ మల్టిప్లై చేస్తే ఏమవుతుంది? చాలా టైం వేస్ట్ అవుతుంది. ఇలా టైం వేస్ట్ అవ్వకుండా సెకండ్స్లోనే 2 ఫ్రాక్షన్స్ ఈజీగా కంపేర్ చేసి ఎలా చెప్పొచ్చు అనేది మనం ఇక్కడ నేర్చుకుంటాం. ఫ్రాక్షన్స్ టాపిక్ వచ్చేసరికి సింప్లిఫికేషన్స్ ఎలా నేర్పుతాము, క్యాలిక్యులేషన్ ఎలా నేర్పుతాం. సింప్లిఫికేషన్ వేరు, క్యాలిక్యులేషన్ వేరు. మళ్ళీ ఆ 2 మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు, నేను మీకు క్లారిటీ ఇస్తాను. ఓకేనా. ఫస్ట్ సింప్లిఫికేషన్ అంటే ఇలా పెద్ద ఎక్స్ప్రెషన్ ఇచ్చినప్పుడు దాన్ని సింప్లిఫై చేయడం, చిన్నది చేయటం. ఇది సింప్లిఫికేషన్ ప్రాబ్లం. క్యాలిక్యులేషన్ అంటే ఏంటి? ఈ సింప్లిఫికేషన్ ప్రాసెస్లో మనం చేసేటటువంటి క్యాలిక్యులేషన్స్ అనమాట. వాటిని మనం ఈజీగా ఎలా చేయాలి అది కూడా నేను మీకు నేర్పిస్తాను. అది నేర్పించడం అంటే మీకు అలా చెప్తాను, ఎలాంటి టెక్నిక్స్ మనం ఇక్కడ నేర్పుతామనేది మీకు నేను చూపిస్తాను అంతే. ఓకేనా. సో ఇక్కడ మనకి 40% ఆఫ్ 720 ప్లస్ 30% ఆఫ్ 480 బై 20% ఆఫ్ 180 ప్లస్ 15% ఆఫ్ 960 ఇవ్వడం జరిగింది. ఇది జనరల్గా స్టూడెంట్స్ ఎలా చేస్తారు అంటే దేనికి అది సపరేట్గా పర్సంటేజెస్ కనుక్కొని అవన్నీ పైన న్యూమరేటర్లోను డినామినేటర్లో యాడ్ చేసి వచ్చిన వాల్యూని మరొక వాల్యూతో డివైడ్ చేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉంటారు. సో ఇట్ టేక్స్ రియల్లీ వెరీ హెడేక్ ప్రాసెస్ అనమాట. అదంతా కూడా తలనొప్పి ప్రాసెస్, చాలా టైం పడుతుంది, మీకు ఉన్న కాన్ఫిడెన్స్ కూడా పోతుంది. సో మీకు కాన్ఫిడెన్స్ రావాలి అంటే మీరు ఎఫెక్టివ్ వేలో డీల్ చేయాలి ప్రాబ్లమ్ని.
సో అందుకోసం మనం ఏం చేద్దాము అంటే ఫస్ట్ పర్సంటేజ్ అంటే డివైడెడ్ బై 100 అని అర్థం. ఈ పర్సంటేజ్ని మీరు కామన్ తీయొచ్చు న్యూమరేటర్లో. కామన్ తీయటం అంటే క్యాన్సిల్ చేయటం అనే అర్థం. సో డినామినేటర్లో కూడా కామన్ తీయొచ్చు. కామన్ తీసిన ఈ పర్సంటేజ్ని నేను క్యాన్సిల్ చేసేసాను, అయిపోయింది. కామన్ వచ్చింది, క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ 2 zeros అంటే 100, ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి అంటే 100, ఇక్కడ కూడా 2 zeros ఉన్నాయి అంటే 100. మరి ఇక్కడ 2 zeros లేవుగా, మరి ఎలా క్యాన్సిల్ చేస్తాము అంటే ఒక 0 అయితే ఉంది కదా, అది క్యాన్సిల్ చేయండి. ఇంకో 0 ఎక్కడి నుండి వస్తుందంటే ఇక్కడ 5 క్యాన్సిల్ చేయండి 3 times, ఇక్కడ 2 క్యాన్సిల్ చేయండి 48 times. ఇప్పుడు నేను ఏం క్యాన్సిల్ చేసినట్లు అవుతుంది, 10. ఇక్కడ నుండి 5, ఇక్కడ నుండి 2 క్యాన్సిల్ చేశానంటే మొత్తం 10 క్యాన్సిల్ అవుతుంది. సో ఇక్కడ 0 క్యాన్సిల్ చేసామంటే అర్థం ఏంటి, 10. ఇక్కడ 0 10, ఇక్కడ 0 10, ఇక్కడ 0 లేదు కాబట్టి ఒక 5 ఒక 2 క్యాన్సిల్ చేశాను విడివిడిగా. ఇది కూడా మీరు ఇలా డీల్ చేయడం నేర్చుకోవాలి. 10 కనపడితేనే క్యాన్సిల్ చేస్తానంటే మళ్ళీ మీ ఎఫిషియన్సీ లెవెల్ తగ్గినట్టు అర్థమవుతుంది. సో కనపడకపోయినా మీరు చూడగలగాలి, చూసి దాన్ని ఎలా ట్యాకిల్ చేస్తే తొందరగా క్యాన్సిల్ అవుతుందో చూసుకోవాలి. నెక్స్ట్ 9 టేబుల్ క్యాన్సిల్ చేద్దాం. 9 టేబుల్ ఇక్కడ డైరెక్ట్గా 8 times. 9 టేబుల్ ఇక్కడ ఉందా, లేదు. చేయొచ్చా, చేయొచ్చు. ఒక 3 ఇక్కడ, ఒక 3 ఇక్కడ, 3 3s 9 క్యాన్సిల్ అయిపోయింది అట్లా. నెక్స్ట్ ఇక్కడ 9 టేబుల్ 2 times. 9 టేబుల్ ఇక్కడ ఉందా, లేదు. మళ్ళీ 3 1 time, 3 16 times. అర్థమవుతుందా ఎలా చేస్తున్నాము? సో 9 టేబుల్ వెళ్ళిపోయింది, కామన్ తీసాను, క్యాన్సిల్ చేశాను. నెక్స్ట్ ఇంకేం క్యాన్సిల్ చేయొచ్చు, 4 టేబుల్. 4 టేబుల్ ఇక్కడ 1 time, ఇక్కడ 4 times, 2 2s are 4, 1 time 4 times. సో ఇప్పుడు న్యూమరేటర్లో ఏమొస్తుంది మనకి అంటే 8 1s are 8 ప్లస్ 4 1s are 4, 8 + 4 12 డివైడెడ్ బై డినామినేటర్లో 1 + 4 5 వస్తుంది. సో ఆన్సర్ ఏమవుతుంది, 12/5. మీకు ఎగ్జామ్లో ఆప్షన్ 12/5 ఇవ్వచ్చు, లేదా డివైడ్ చేసి 2 1/5 2 2/5 అని ఇవ్వచ్చు మిక్స్డ్ ఫ్రాక్షన్లో, లేదా డెసిమల్ ఫ్రాక్షన్లో 2.4 అని ఇవ్వచ్చు. ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మీరు డీల్ చేయాల్సి ఉంటుంది. ఐదర్ మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేయమని అడగవచ్చు, లేదా డెసిమల్ ఫ్రాక్షన్లోనూ అడగవచ్చు అన్నమాట. ఈ విధంగా సింప్లిఫికేషన్ని ఎలా ఈజీగా ట్యాకిల్ చేయాలనేది మనం చూడండి. ఎక్కడా కూడా మనం మల్టిప్లికేషన్స్ చేయలేదు, డిఫికల్ట్ ఫీల్ అవ్వలేదు. కానీ మీరు జనరల్గా ఇలా చేయొద్దు. 40% ఆఫ్ 720 కనుక్కోవడం కోసం 40/100 ఇంటూ 720 చేసి 2 zeros క్యాన్సిల్ చేసి 478 288 అని రాసుకొని, నెక్స్ట్ 30% ఆఫ్ 480 అంటే 30/100 ఇంటూ 480, 2 zeros క్యాన్సిల్, 348 144, మళ్ళీ ఇవన్నీ యాడ్ చేయటం 432 అని వస్తుంది. ఇదంతా కూడా మీకు ఏమైపోతుంది, లాంగ్ ప్రాసెస్ అవుతుంది. ఇలా ట్రై చేయొద్దు. సాధనాలో జాయిన్ అవ్వటం ద్వారా మీకు ఇక్కడ బెస్ట్ షార్ట్ కట్ టెక్నిక్స్ అనేవి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ అట్మాస్ఫియర్ కానీ, లిమిటెడ్ స్ట్రెంగ్త్ కానీ మీ లక్ష్యాన్ని త్వరగా రీచ్ అవ్వడానికి చాలా ఉపయోగపడతాయి. కాబట్టి ఒక్కసారి ఇక్కడ మీరు ఆఫ్లైన్ కోచింగ్ కనుక చేరినట్లయితే మీరు అనుకున్న లక్ష్యాన్ని ఎంతో కంఫర్టబుల్గా త్వరగా రీచ్ అవ్వగలుగుతారు. సో అందుకని మీ అందరూ కూడా నేను సలహా చెప్పేది ఏంటంటే సాధన ఆఫ్లైన్ కోచింగ్ జాయిన్ అవ్వండి, మీరు అనుకున్న లక్ష్యాన్ని రీచ్ అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దీస్ వీడియోస్.